రాష్ట్రంలో ప్రజెంటు అంబేద్కర్ రాజ్యాంగం జరుగుతుందా లేదంటారా? నేను ఇప్పటిదాకా మేము ఒత్తుకుంటుంది అందుకే కదా, ఇక్కడ నిరసన తెలియజేసింది కూడా అందుకే కదండి. ఇంత గొప్ప రాజ్యాంగం రాస్తే టీడీపీ నాయకులందరూ కూడా అరాచక పాలన కొనసాగిస్తూ ఉన్నారు. చట్టాలను తొంగలో దొక్కి అంబేద్కర్ గారిని అవమానం చేసే విధంగా ఈ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా లేకుండా సర్వనాశనం చేసే విధంగా వీళ్ళు అడుగులేస్తూ ఉన్నారు. కాబట్టి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళు ఏ రాజ్యాంగం అని నడుపుకోనండి, ఎవరు ఎన్ని కాదనుకున్నా అంబేద్కర్ గారి రాజ్యాంగం అనేది పర్మనెంట్ లైఫ్ టైం ఉండేదండి, జీవితకాలం ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంతకాలం కూడా ఖచ్చితంగా ఆ రాజ్యాంగం భారతదేశం ఉన్నంతకాలం నడుస్తుంది. భారతదేశంలో ఎలాంటి వ్యక్తులు ఎలాంటి పాలన కొనసాగించవచ్చు, కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా మహానుభావుడిని ప్రపంచ మేధావి అని చెప్పి ఆ దేశాలు కూడా పక్క దేశాలు కూడా దేవుడు అని కొలిసే పరిస్థితిలో మన వాళ్ళకే ఈ వివక్ష ఎందుకు అనేది మరి అర్థం కావాలి. రాష్ట్ర ప్రజలను కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటాం. ఇప్పటికీ మీకు అక్రమంగా అరెస్ట్ చేశారు, దాని మీద మీ కామెంట్స్? వాళ్ళకి పాలన కొనసాగించలేక, పాలన చేయలేక అక్రమ కేసులు పెట్టి నయనానందం సునకానందం పొందుతూ ఉన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో జోగి రమేష్ గారిని వాళ్ళకి అరెస్ట్ చేశారు, దాని మీద మీ కామెంట్స్? ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందన్న. ఇవాళ కేసులు పెట్టచ్చు, అరెస్టులు చేయొచ్చు, కానీ భవిష్యత్తులో దేవుడు అనే ఆయన ఉన్నాడు, ఖచ్చితంగా తగు తీర్పు చేస్తాడు.